నమస్తే అండి. నేను మీ కృష్ణ. వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి 2 నిమిషాల్లో చేసుకునే బ్రెడ్తో బ్రేక్ఫాస్ట్ అండి. బ్రేక్ఫాస్ట్ లేదా ఈవినింగ్ స్నాక్స్ పిల్లల కోసము 2 నిమిషాల్లో చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే అమ్మ స్నాక్స్ అన్నప్పుడు ఒక్క 2 నిమిషాల్లో ఈజీగా చేసి పెట్టచ్చు. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ దానికోసం నేను బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను. బ్రెడ్ చిన్నదైనా పెద్దదైనా ఓకే అండి, ఏ బ్రెడ్ అయినా ఓకే. ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కల్ని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సైడ్స్కి ఏం అక్కర్లేదండి. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే సైడ్ తీసేసుకోవచ్చు. నేను సైడ్స్కి అలాగే ఉంచేసుకొని ఇలా 5 లేదా 6 పీసెస్గా కట్ చేస్తున్నాను ఒక బ్రెడ్ను. ఇది చిన్నది కాబట్టి నాకు 6 వచ్చినాయి. అదే పెద్ద బ్రెడ్ అనుకోండి మీకు 8 పీసెస్ అలా వస్తాయి అన్నమాట. ఇలా అన్ని బ్రెడ్ ముక్కలు ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని నేను ఇక్కడ ఒక 3 ఎగ్స్ తీసుకున్నానండి. మనం మనుషులను బట్టి ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి మీకు ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు. 3 ఎగ్స్ తీసుకున్నాను. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని తగినంత ఉప్పు వేసుకోండి. అందులోనే ఒక చిన్న టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఎగ్గులన్నీ బాగా బీట్ చేసేసుకోండి కలిసేలాగా మంచిగా. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీని మీద బటర్ కానీ లేదంటే నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలు మొత్తం లైన్గా ఇలా పెట్టుకోండి. ఒక్కొక్క బ్రెడ్ ఒకసారిగా పెట్టేసుకొని వీటి మధ్యలో మనం కలిపి పెట్టుకున్నాం కదా ఎగ్గు అది వేసేసుకోవాలి. మొత్తము ఇలా బయటికి రాకుండా మొత్తం ఆ బ్రెడ్ ముక్కలన్నీ కవర్ అయ్యేలాగా మొత్తం పైన కింద అంతా వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేసుకొని ఒక 2 నిమిషాలు కింద వైపు కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసేసుకోండి. మంట మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలండి. హైలో పెట్టుకున్నారంటే మాడిపోయిద్ది. ఇప్పుడు దీనిపైన కొంచెం సాస్, పిల్లలకైతే సాస్ వేయండి, పెద్దలకైతే అవసరం లేదండి, డైరెక్ట్గా తీసుకోవచ్చు. సాస్ స్ప్రెడ్ చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని దానిపైన కొంచెం చిల్లీ ఫ్లేక్స్, కొంచెం ఆరిగానో వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం చీజ్ స్లైసెస్ కానీ లేదంటే ముక్కలు కానీ ఏవైనా ఇలా చీజ్ వేసుకొని మూత పెట్టేసుకొని 1 నిమిషం పాటు ఇలా జస్ట్ ఉడికించుకోండి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. చీజ్ మనకు మెల్ట్ అయ్యేంత వరకు ఉంచేసుకోవాలి. ఆ తర్వాత ఇలా రోల్ చేసేసుకొని తీసేసుకోండి. మీరు మంట హైలో పెట్టుకున్నా కానీ మాడిపోయిద్దండి. సో అందుకనేసి మంట సిమ్లో పెట్టుకొని మాత్రమే కాల్చుకోవాలి. మిగతావన్నీ కూడా ఇలాగే వేసేసుకోవాలండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతాయి. 2 నిమిషాల్లో పిల్లలు ఇలా వచ్చి ఇలా అడగంగానే రెడీ అయిపోతాయి. మిగతా అన్నీ కూడా ఇలా వేసుకొని సాస్తో సర్వ్ చేసుకున్నారంటే చాలా బాగుంటాయండి. పిల్లలకైతే సాస్తో పెట్టొచ్చు. మనకైతే సాస్ లేకపోయినా చిల్లీ ఫ్లేక్స్ వేసాం కదా, కారకారంగా చాలా బాగుంటాయి రోల్స్. చీజ్ రోల్స్ సూపర్ టేస్ట్ అయితే ఉందండి. ఒకసారి ట్రై చేసి పిల్లలకి ఈవినింగ్ పూట స్నాక్స్ ఇలా చేసి పెట్టండి. ఇష్టంగా తింటారు. మనకు కూడా పెద్ద పని ఉండదు. సింపుల్గా ఏమీ లేవు ఇంట్లో అనుకున్నప్పుడు ఇలా ఒక బ్రెడ్ ప్యాకెట్ తెప్పించేసి చేసామంటే సూపర్గా ఉంటుంది. ఒకవేళ చీజ్ కూడా లేదనుకోండి, అది కూడా స్కిప్ చేసేసి నార్మల్గా అయినా చేసుకోవచ్చండి. సో ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.